Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయసాయిరెడ్డి స్థానంలో ఊహించని నేతకు జగన్ గ్రీన్ సిగ్నల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస భేటీలను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. జగన్ 2.0 అంటూ ఇటీవలే ప్రకటించారు. దీనికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ వైఎస్ఆర్సీపీలో చేరడం మరింత ఊపునిచ్చినట్లయింది. కాంగ్రెస్కు చెందిన మరికొందరు సీనియర్లు వైసీపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం సైతం జరుగుతోంది. ఈ పరిస్థితుల మధ్య జగన్ మరోసారి సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో చర్చించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందని గుర్తు చేశారు. చంద్రబాబు మోసాలను ప్రజలలో మరింత ఎండగట్టాలంటూ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు జగన్. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో కొత్త నియామకాలతోనూ దూసుకువెళ్తున్నారు వైఎస్ జగన్. కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులకు పార్టీలో కీలక పదవులను ఇచ్చారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను అప్పగించారు. గతంలో విజయసాయిరెడ్డి ఈ స్థానంలో పనిచేసిన విషయం తెలిసిందే. సాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడం, రాజకీయాల నుంచి తప్పుకోవడం వల్ల ఈ స్థానం ఖాళీ అయింది. దీనిని కాపు సామాజిక వర్గ నేతతో భర్తీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్కు అత్యంత నమ్మకస్తులలో ఒకటిగా పేరున్న కురసాల కన్నబాబుకు ఈ బాధ్యతలను అప్పగించారు. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా మరో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను అపాయింట్ చేశారు జగన్. ఇప్పటి వరకు ఈ స్థానంలో కురసాల కన్నబాబు పనిచేశారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా నియమించడంతో కన్నబాబు పార్టీ జిల్లా అధ్యక్ష స్థానం నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఫలితంగా ఈ స్థానాన్ని దాడిశెట్టి రాజాతో భర్తీ చేశారు.